యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన సంరక్షణయే నన్ను వీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. చిరకాలము నాతో ఉంటావని క్షణమైనా వీడి పోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నావని చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడి పోలేదని నీలో నన్ను చేర్చుకున్నానని తండ్రితో ఏకమై ఉన్నానని ఆనందగానమునే పాడనా. ఆనందగానమునే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు. నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు. నే బ్రతికున్నది నీ కోసమే. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నానని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా నిలిచావని జీవజలముగా నిలిచానని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చానని జగతిలో సాక్షిగా ఉంచానని ఉత్సాహగానమునే పాడనా. ఉత్సాహగానమునే పాడనా.
ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఇది చాలును నా జీవితాంతము, నే బ్రతికున్నది నీ కోసమే. ఇది చాలును నా జీవితాంతము, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురాని నీ ప్రేమ మధురం. నేను చేయుచు నన్ను నడుపు అయినం, క్షేమముగా నా ఈ లోక పయనం. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది ప్రేమ మధురం. నేను చేయుచు నన్ను నడుపు అయినం, క్షేమముగా నా ఈ లోక పయనం. స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనము నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను వీడగా వెంటాడెను. నే అలయక నడిపించను. నా జీవమా నా స్తోత్రమా, నీకే ఆరాధనా. నా స్నేహము క్షేమము నీవే ఆరాధుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, నీకే ఆరాధనా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, నీకే ఆరాధనా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరికొన్ని పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని స్తుతించి మహింపడదాం. పాడుతుండగా మాతో పాటు కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని స్తుతించి మహింపడదాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున. ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా
నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అకుమాలగా ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించెనా. అకువాడగా ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించెనా. జీవజలముల ఊటయైనా నీ ఊరన నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీ ఊరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వనమారని శ్వాసము నాకై పరమందు దాసి ఉంచితివా. వనమారని శ్వాసము నాకై పరమందు దాసి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను నిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు.
సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. గలవారిని ఈన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలసియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలసియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో.
స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు హల్లెలూయా గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా హల్లెలూయా 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 నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పరసిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా సుని గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే సాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా గగనాలను నీ జేనతో కొలచితివి ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిని సాటెదా నజరేయుడా నా యేసయ్యా
శ్రమలలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా దైవమా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. తండ్రి దేవా, నా ఆనందమా, నీదు బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీదు బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా దైవమా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. నా దైవమా, నా ప్రాణమా, నిన్నారాధించదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ
వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా, నీ ప్రేమ వివరించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీదు బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీదు బడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. వాడుకొని యేసయ్య నామాన్ని మహిమపరచాం కనుక అలాగే అందరి తలలో వంచి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తండి. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలోనికి సేవకులు వస్తారు, మీ కొరకు మన కొరకు వాక్య పరిచయం అందిస్తారు కనుక అలాగే తలలో వంచి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి సంపత్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూప యేసురాజా, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు నా ప్రభా. అమ్మవారి ప్రాంతాన్ని ప్రేమించిన ఆయన ఈ సమయంలో నా తండ్రి సురేష్ అన్న కుమారుడు మొదటి బర్త్డే జరుపుకొనుటకు ఇట్టి సమయాన్ని మాకు అందరికీ దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనాలు నా ప్రభా. ఇంతవరకు నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనాలు నాయన. ఈ సమయంలో నా తండ్రి నీ దీనదాసుడు నీ పక్షంగా నిలబడుచుండగా నాయన లోతైన మాటలు, జుంటుతైన ధారల కంటే మధురమైన నీ మాటలు ప్రతి వారికి వినిపింపజేయండి ప్రభా. నీ పక్షాన్ని నిలబడుతున్న నీ దాసునికి విశేషమైన కృపను, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నూతనమైన మాటలు, ఉత్తేజపరిచే మాటలు, ధైర్యపరిచే మాటలు మా అందరికి వినిపింపచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. సొంత మాటలు కాకుండా నాయన నీ మాటలు నా తండ్రి మా అందరికి వినిపింపచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఇంత ఘనంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించండి ప్రభా. కుటుంబంలో నాయన మీరుండండి, సహాయము దయచేయండి నాయన. ఇంతవరకు నీ సన్నిధిని కాపుదలు దయచేయారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు నాయన. జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీరే ఆది అంతం వహించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మిగిలిన సమయం నీ చేతికి అప్పచెప్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నామాన్ని ఘనపరుస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ పుట్టినరోజు ప్రార్థనా కూడికి వచ్చిన మీకందరికీ ప్రభువు పేరట హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సురేష్ అన్న గారు చిన్న సాక్ష్యం చెప్తాడు. చిన్న మైకినైనా సాక్ష్యం చెప్పి దేవుని వాక్యాన్ని మనం విందాం. పైకి వచ్చి చెప్పి ఇట్లా బాగుంటుందా? కెమెరా పైకి పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అన్నకి, అక్కలకు అందరికీ హృదయపూర్వమైన వందనాలు. కూడి వచ్చిన మీరందరికీ నా హృదయపూర్వ వందనాలు. సంఘ పెద్దలకు కూడా హృదయపూర్వమైన వందనాలు. పోయిన సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడిన యేసుకి స్తోత్రం. ఈ సంవత్సరంలో మరొక నాయన మళ్ళీ అడుగుపెట్టుట కృప దయచేసినాడు. అదేవిధంగా నా కుటుంబం పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మాకు 3 ఫస్ట్ పాప, నాకు మానస, తర్వాత 2 పాప ప్రణీత, 3 ఫస్ట్, తర్వాత బాబు చనిపోయాడు. తర్వాత బాబు దేవుడు అనుగ్రహించాడు. సంవత్సరం అంతా బాబుని కాచి కాపాడి ఈరోజు మళ్ళీ ఇలా కూటమి పెట్టుకోవాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పోయినసారి ఉపవాస ప్రార్థనలో రత్నమన్న ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో ప్రార్థించాను. అప్పుడు బాబు చనిపోయాడు. ఆ తర్వాత ప్రభువా ఏంటి ఇలా జరిగింది, ప్రభువా నేనేం తప్పు చేశాను, ప్రభువా ఏంటి ఇట్లా అంటే తర్వాత నీకు అనుగ్రహిస్తాను, నేనున్నాను కదా, భయపడు, నేను నీ కార్యం నెరవేరుస్తానన్నాడు. ఆ కార్యం అద్భుత కార్యంగా జరిగించడం మళ్ళీ నా కుమారుడు అనుగ్రహించాడు. సాయం చేసిన యేసుకి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.
ఈ అవకాశం ఇచ్చిన అన్నకు హృదయపూర్వక వందనాలు. ప్రభు చేసిన కార్యములను బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒక 20 నిమిషాలు, ఒక అరగంట సేపు కొద్దిసేపు దేవుని వాక్యం మనం వినాలి. దేవుని వాక్యం వినే సమయం నెమ్మదిగా ఉండాలి. మీ పిల్లల విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్న చెప్పినట్టుగానే చక్కగా కుటుంబంలో దేవుని కార్యాలతో దేవుడు తృప్తిపరిచాడు. చక్కగా మొదటిగా దేవుడు చక్కటి పాపనిచ్చాడు. తర్వాత 2వ కూతురుని కూడా అనుగ్రహించాడు. కొన్ని సందర్భాలలో బాబు పుట్టి చనిపోయాడు. దేవుడు ప్రేమించి మరొక బాబును అనుగ్రహించాడు. ఈ దినమున ఆ బాబుకు సంవత్సరం దినములు గడిచిపోయింది. మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇలాగున్న దేవుడు ఆ బిడ్డకు చక్కటి దయాకిరీటం ధరింపచేశాడు. కేవలం అది దేవుని కృప. పోయిన సంవత్సరం చాలా సందర్భాలు ప్రార్థన చేస్తూ వచ్చాను. కుటుంబంలో చక్కటి కుమారుడు దేవుడు ఇవ్వాలి, దేవుడు కనికరించాలి, దేవుని చిత్తమే జరగాలని చెప్పి అకస్మాత్తుగా దేవుడు ప్రేమించి చక్కగా కుటుంబం పట్ల చక్కటి కుమారుడు ఇచ్చాడు. నేను చాలా పర్యాయాలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలని చెప్పి సురేశంతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. అలాగే ప్రార్థనాపూర్వకంగా చక్కగా ఉండేవాళ్ళు. ఒకసారి అకస్మాత్తుగా ముగింపు దినాలలో మంగళగిరి ఆ ప్రాంతంలో వాళ్ళ అత్త మామలు ఉంటారంటే ఆ అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. చక్కగా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. చక్కగా దేవుడు చక్కగా డెలివరీ అనుగ్రహించారు. హాస్పిటల్కి వెళ్ళి నేను కూడా పోయిన సంవత్సరం ఇదే సమయంలో వెళ్ళి ప్రార్థన చేశాను. వచ్చి మీరు ప్రార్థన చేయాలన్నా అంటే ప్రార్థన చేసి చక్కగా ఒక పేరు పెట్టి రావటం జరిగింది. నాకే ఆశ్చర్యం అనిపించుతుంది. సంవత్సరము దినములు గడిచిపోయాయంటే నిజంగా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. చక్కగా లాస్ట్ బిడ్డ కానీ సుకుమారుడు అని పెట్టాను. ఏమారండి, అందరు వీళ్ళంతా సుకు అని పిలుస్తున్నారు. సుకుమారుడు అని పెట్టాడు. అంటే సుకుమారుడు అంటే ముద్దు బిడ్డ. ఏ బిడ్డ అండి? దేవునికి ముద్దు బిడ్డ. అందుకనే చిన్న బిడ్డ సుకుమారు ముద్దు బిడ్డగా ఉండాలని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డకు చక్కగా అలా నామకరణం చేయడం జరిగింది. ఈ దినానికి సంవత్సరం దినములు గడిచిపోయింది. నిజంగా దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన ఈ గుడారములో ఉండి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో సురేష్ అన్న కూడా చక్కగా దైవ సేవకులు చెప్పిన అనుభవాన్ని బట్టి ఏదన్నా ఒకటి చెప్తే వాటికి చక్కగా విని మంచి మనసత్వం, లోబడే మనసత్వం అన్న జీవితంలో నేను చూశాను. ప్రతి విషయంలో చక్కగా ఏదైనా చెప్పినా, ఏదన్నా పిలిచినా సమాధానం చెప్పడు. దైవ సేవకుల మాట వినడానికి, దేవుని పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. నిజంగా ఆత్మీయ జీవితంలో దేవుని పని చాలా విలువైంది. దేవుని పని చేస్తున్న కుటుంబాల్లో దేవుని కనికరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఆడపిల్లలు మళ్ళీ పొరపాటున ఆడపిల్లలు ఇచ్చారంటే కనుక కొంచెం బాధపడతారని చెప్పి చక్కగా కుటుంబం కోసం మీరు కూడా అలాగే ప్రార్థనా కూటమి పెడితే ప్రార్థన చేశారు. మీకు బాగా తెలుసు. దేవుడు దయ చూపాడు. ఆ బిడ్డను ఈ దినమున సంవత్సరం దినములు అనుగ్రహించాడు. ఇక రాబోతున్న దినాలు కూడా ఆ బిడ్డకు చక్కటి కృపను అనుగ్రహించి దేవుడు బలపరచులాగన
చక్కటి జ్ఞానం దేవుడు అందించులాగున, సంవత్సరాలు చక్కటి ఆయుష్ని పొడిగించులాగున, చక్కటి జ్ఞానం యేసయ్య బిడ్డకు అనుగ్రహించులాగున, దేవుని సంకల్పమే నెరవేరులాగున అందరలాగే చేతులు పైకెత్తి చిన్న బిడ్డ పట్ల దేవుడు దయాకిరీటం ధరింపచేసి ఆయన కృపా వాత్సల్యము చూపులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరం చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం అని చెప్పి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనసారా దేవుని వేడుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. ఆ బిడపక్షములో దేవుని కనికరము చూపాలి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి. దేవానికి స్తోత్రమునైనా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి నీకు స్తోత్రము యేసయ్యా. ఆ బిడ్డను మీ కృపలో భద్రపరచండి తండ్రి, మీ కృపలో నడిపించండి ప్రభువా. దయా కిరీటం ధరింపచేశారు యేసయ్యా. ఇక సంవత్సరాలు గడుచున్న చక్కటి క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యమును బిడకు మీరు దయచేయమని నీ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నామమున మొరపెడుతున్నాం దేవా. సహాయం చేయండి. మీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెన అందించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. కృపగల తండ్రి నీకు స్తోత్రము యేసయ్యా. నీ నామమున ప్రార్థిస్తున్నాం, నీ నామమున మొరపెడుతున్నాము తండ్రి. ఆ బిడ్డకు చక్కటి కృప దయచేయండి, బలపరచండి. సుకుమారుని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్ని పొడిగించి మా కనులెదుట గొప్పవాడిగా మీరు మార్చండి. మీ దీవెన దయచేయమని కోరుకుంటూ బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభుల సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. బిగ్గరగా చేతుల పైకి తల్లి చెప్పండి. అంబవరం రాక చాలా రోజులైంది. అంబవరంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించును గాక. నిజంగా అంబవరం ప్రాంతానికి వస్తున్నప్పుడే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాంతంలో చక్కటి ప్రార్థన అనుభవం కలిగి బిడ్డలు సంతోషకరంగా ఉంటారు. ప్రార్థన అన్న వెంటనే చక్కగా అందరు రావటము, దేవుని స్తుతించటము, మంచి అనుబంధం ఈ ప్రాంత బిడ్డలకు ఉంది. నిజమే. ఆత్మ సంబంధంగా జీవిస్తున్న మనము దేవునికి ప్రార్థన అంటే ఆ మంచి అనుభవం విలువేయటం, దేవుని ఆరాధించటం చాలా విలువైంది. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలుగా ఇలాగ స్తుతించటము, ఇలాగ గణపరచటము చాలా విలువైంది. బైబిల్లో కూడా చాలా చక్కగా చిన్న బిడ్డల గురించి చాలా అనుభవాలు, చాలా వాక్యములు రాయబడి ఉన్నాయి. వారు ఎదుగుతున్న కొలది దేవుని ఆశీర్వాదం ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అని వాక్యము సెలవిస్తుంది. ఇలాగ మనం వాక్యానుసారంగా చూసుకుంటూ వెళ్తుంటే చాలా సందర్భాలలో దేవుని వాక్యము అక్కడక్కడ పిల్లలను గురించి చక్కటి విషయాలు మనం చూస్తాం. వారికి బ్రతుకు దినములన్నిటా దేవునికి భయపడటం నేర్పించాలి. దేవుని మాట
వినటం నేర్పించాలి. చిన్ననాటి నుంచి ఆత్మ సంబంధంగా ఉండటం నేర్పించాలి అనే సందర్భాన్ని మనం బైబిల్ లేఖనములో చాలా పర్యాయాలు, చాలా సందర్భాలు మనం చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఈ రాత్రి మీరు గమనించాలి, వాక్యానుసారమైన అనుభవాలు, దేవుని వాక్యానుసారంగా రాయబడిన మాటలు చాలా విలువైనవి. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసమే, మన అందరి కోసమే రాయించి సిద్ధపరిచిన మాటలు. అవి మనం చక్కగా ధ్యానించి వాటి ప్రకారం జీవించగలిగిన మనసు మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే వాటి ప్రకారం మనం కొనసాగిస్తూ ఉంటామో, ఆత్మ సంబంధంగా నడుస్తూ ఉంటామో, మన జీవితంలో, మన వ్యక్తిగత అనుభవంలో చాలా కార్యములు, చాలా అద్భుతాలు మన జీవితంలో పొందుకుంటాం. నిజమే, దేవుడు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఈ గుడారం పట్ల చేసిన కార్యాలను బట్టి, ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా అనేక కార్యాలతో దేవుడు తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటాడు. నిజంగా కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కలు అంటాడు. ఎన్ని మొక్కలు లేవండి? బాగా గమనించాలి. మన కళ్ళ ముందు కనపడే ఎన్ని ఉంటాయి మొక్కలు? బాగా ఎక్కువ మామిడి చెట్లు కనపడతాయి, ఏప చెట్లు కనపడతాయి, ఇంకా చింత చెట్లు కనపడతాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి. కానీ వాక్యానుసారం చూస్తే ఒలీవల మొక్కల వలె. ఎలాంటి మొక్క అండి? ఒలీవల మొక్కల వలె. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో దేవుడు వాటిని గూర్చి చాలా అనుభవాలు ఉన్న ఉద్దేశం చాలా గొప్పవండి. ఈ ఒలీవ మొక్కల గురించి చూస్తే మనకు చాలా చక్కగా వాటికి మరణం అనేదే ఉండదు. ఎక్కువ చిగురు వేసే అనుభవం, ఆత్మ సంబంధంగా దేవుని సంతోషపెట్టడము, ఆ ఒలీవ మొక్క నుంచి తీసిన ఆ ఆయిల్ దేవునికి తైలం ఇవ్వటము, సంతోషం కలగ చేయటము, ఆత్మ సంబంధంగా జీవించే ఒలీవ మొక్క. ఎక్కువగా ఒలీవ మొక్క సౌందర్యం కలిగి ఉంటుంది అని వాక్యం తెలియజేస్తుంది. అందుకే లేఖనాలు కూడా అలా మాట్లాడటం జరుగుతుంది. ఒలీవల బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వల్ల మీ పిల్లలు అలా ఉంటారు, మన పిల్లలు అలా ఉంటారు. ఎందుకంటే వాటికి మంచికి సూచనగా ఆత్మ సంబంధంగా మాట్లాడబడిన అనుభవాలు. మన జీవితంలో కూడా మన పిల్లలు ఆత్మ సంబంధంగా ఉంటూ, భయభక్తులు కలిగి ఉంటూ, అన్ని విషయాల్లో దేవుడికి సాక్షిగా జీవించటం అనేది చాలా విలువైందండి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు కూడా వాక్యానుసారంగా చక్కటి విషయాలు వాళ్ళు బోధించారు, వాళ్ళు మాట్లాడారంటే చాలా విలువైన అనుభవాలు. దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. చూశారండి? అంటే పచ్చదనంగా చూస్తున్న అనుభవాన్ని చూసి, అంటే ఎప్పుడు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె. మనం బైబిల్లో గమనిస్తే చాలామంది ఆత్మ సంబంధంగా దేవుని మందిరంలోనే ఎదిగిన అనుభవము, దేవుని సన్నిధిలోనే ఆత్మ సంబంధంగా జీవించిన అనుభవము మనం చూస్తున్నాం. అంటే దేవుని మందిరములో పరిచర్య చేయటము, దేవుని సన్నిధిలో చక్కగా ఎదగటము, ప్రతి విషయంలో దేవునికి సాక్షిగా జీవిస్తున్న వారిని లేఖనాల్లో చక్కగా మనం గమనించగలుగుతాం. అంటే బాల్యములోనే, బాలుడుగా ఉన్నప్పుడే అన్ని విషయాలు, దేవునికి అనుకూలమైన మార్గాలు కొందరు తల్లిదండ్రులు అలా నేర్పించారు. అలా నేర్చుకున్న ఉద్దేశం కూడా మనం చూస్తున్నాం. నిజంగా తల్లి అనేది బిడ్డను పెంచడం చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మనం చూస్తామండి, ఆ మోషేను తల్లి 3 నెలలు ఇంట్లో పెంచింది. ఒక ఏడుపు వినపడకుండా, బయటికి ఒక స్వరం రాకుండా. మీరు గమనించండి, చిన్నపిల్లలకు ఎక్కువగా అల్లరి చేయటము, ఏడవటము చూస్తూ ఉంటాం. మీరు గమనించలేదో, బాబు కానీ పాప కానీ ఎవరన్నా కానీ పుట్టగానే ఒక అరగంట వెంటనే ఎంత కేక పెట్టి ఏడుస్తారో
ఎంత దూరం వినపడుతుందో. కారణం ఏంటంటే కనుక, కానీ ఆ తల్లి మాత్రం మరి ఎలా పెంచుకుంటూ వచ్చిందో 3 నెలలు ఆత్మ సంబంధంగా పెంచుకుంటూ వచ్చిందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఆత్మ సంబంధంగా బిడ్డలను పెంచడం చాలా విలువైందండి. కొందరు పెంచని తల్లులు ఉంటారు. ఇలాంటి మాటలు ఉంటే వాళ్ళకి గుచ్చుకున్నట్టుగా ఉంటుంది కొందరికి. కొందరు ప్రతిదీ ఆత్మ సంబంధంగా ఆలోచించరు. ప్రతిదీ ఏలనగా చూసుకుంటారు, ఏలనగా మాట్లాడతారు. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఆత్మ సంబంధంగా అని కొందరు తెలుసుకోరు. బైబిల్లో ఆత్మ సంబంధంగా వాళ్ళు నేర్చుకునే ఉద్దేశం చాలా ఆత్మ సంబంధంగా ఉండే అనుభవాలు వేరుగా ఉన్నాయి. కొందరు చిన్నప్పటి నుంచి కొన్ని ఆత్మ సంబంధం నేర్చుకోరండి. నేర్చుకునే ఉద్దేశాలు వాళ్ళ జీవితంలో కూడా ఉండవండి. సాంసోను అలాగే కదండి. తల్లి తండ్రి చక్కటి విషయాలు ఎంత చెప్పినా కూడా కొంతమంది జీవితంలో మనసును ఎక్కించుకోరండి. ఆత్మ సంబంధంగా ఒక పెద్ద వ్యక్తి అనేది దేవుడు ప్రతి ఒక్కరికి పెట్టారు. ఇది మాటలు బోధిస్తున్న నాకు కూడా ఒక పెద్ద వ్యక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంచారు. ఆ వ్యక్తి చెప్పే మాటలు వింటూ, ఆ వ్యక్తి చెప్పే మాటలు నడుచుకుంటే ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు బాగుంటారండి. వాటిని పోకపోవటం, వాటి ప్రకారం జీవించకపోవటం, వాటి ప్రకారం వ్యతిరేకంగా జీవించడం, చాలామంది సమస్యలకు గురైపోతున్న అనుభవాలు నా జీవితంలో ఎంతో మందిని చూశాను. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించడం వేరు, వాక్యానుసారంగా వ్యతిరేకంగా ప్రవర్తించడం వేరు, వాక్యానుసారంగా అడుగులు వేయటం వేరు, వాక్యానికి వ్యతిరేకంగా అడుగులు వేయటం వేరు. ప్రతిదీ ఆత్మ సంబంధంగా ఆలోచించే ఉద్దేశం వేరు. మన వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ మనం గమనించుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా బైబిల్లో చాలామందిని చక్కగా ఆత్మ సంబంధంగా వారు నడిపించిన ఉద్దేశాలు చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నామండి, కొందరు వెచ్చలివిడితనం, కొందరు అనుభవాలు వెచ్చలివిడి అనుభవాలు. కానీ కొందరు చూడండి ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు, ఆత్మ సంబంధమైన చక్కగా లోబడే అనుభవాలు, అర్థం చేసుకునే ఉద్దేశాలు. కొందరు నేర్చుకోగలుగుతున్నారు, కొందరు నేర్చుకోగలగట్లేదు. కారణం ఏంటంటే కనుక పిల్లలైన వాళ్ళు కూడా అంట అన్నీ గమనిస్తూ ఉంటారంట, అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటారంట. ఎందుకంటే కనుక పిల్లలకు చాలా చక్కటి జ్ఞానం అండి. ప్రతిదీ ఆలోచించే అనుభవం వారి జీవితంలో ఉందండి. పెద్దలైన మనకు కొన్ని సందర్భాలు లేకపోవచ్చు, మనం అజ్ఞానంగా వాళ్ళ ముందు ఏదో మాట్లాడుకుంటాం, ఏదో అర్థం చేసుకుంటాం. కానీ చిన్నపిల్లల కంటే చాలా జ్ఞానం కలిగిన ఉద్దేశాలు ఉన్నాయి. అందుకే ఒక తల్లి అయినా తండ్రి అయినా చిన్నపిల్లల ముందు ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు, ఆత్మ సంబంధమైన మనిషి వ్యక్తిగత జీవితంలో జీవించటం. ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి లేనప్పుడు, ఆత్మ సంబంధంగా జీవించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో వాళ్ళ పిల్లల జీవితం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ పిల్లల నడవడిక కూడా అలాగే జీవించగలుగుతారు. కారణం ఏంటంటే కనుక వాళ్ళ జీవితంలో అలాంటి అనుభవాలు ఉండవు కాబట్టి. నువ్వు నేర్చుకునికి వచ్చావా, పాడే పనికి వచ్చావా, నీ బ్రతికేంటి? వాడు పోయి అధికారులు చెప్పాడు, టీచర్ పోయి అధికారులు చెప్తే ఆయన పోయి ఇట్టడు మన స్కూల్లో ఉండకూడదు, ఇట్టడు మన స్కూల్లో ఉంటే ప్రమాదకరం విషయం. అనేకులు నేర్చుకుంటారు. ఒక వ్యక్తి సరదాగా జోకులు మాట్లాడుతుంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారు. తలెత్తి తిరిగినది ఒక రోజు వస్తుంది, సమాధానం చెప్పాలని సమస్య వస్తుంది ఒక రోజు. నవ్వులు జోకులతో జీవితం కొనసాగకూడదు. ఆ తల్లి చెప్తుంది, అయ్యా వాడు చెప్పింది వాస్తవమేనయ్యా, ఇంతకు ముందు 2-3 సార్లు ఇలాగే చేశాడయ్యా, నేను చెప్పానయ్యా, కాలేజీలో పట్టుకున్నానయ్యా. తల్లి నేర్పిస్తున్నా కూడా వాడు నేర్చుకునే ఉద్దేశం. ఇలా చాలామంది పిల్లలు కొన్ని విషయాల్లో వెనకబడిపోతున్న ఉద్దేశాలు, నేర్చుకోలేని ఉద్దేశాలు, భయభక్తి లేని ఉద్దేశాలు, ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోలేని ఉద్దేశాలు. ఈ మాట దేవుడు మన కోసమే చెప్తున్నాడు, ఈ మాట మన కుటుంబం కోసం చెప్తున్నాడు, మన అక్కర్ల కోసం చెప్తున్నాడు. దీన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే ఏ మాట అయినా కుటుంబ వ్యవస్థలో ఆత్మ సంబంధంగా మనం నడుచుకుంటామండి. అర్థం చేసుకోకుండా పోతే నిజంగా మనిషి జీవితంలో ఎన్ని సంవత్సరాలు పోయినా మనిషి ప్రయోజనం ఏమి ప్రయోజనం ఏమి లేదండి. ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా చేశాడు సాంసోను, ఏం ప్రయోజనం అయ్యా, ఏం ప్రయోజనము? నీవు
నీ జీవితం సరదా జోకులతో కొనసాగించావు. నీ మాట మాట్లాడి డబుల్ మీనింగ్ మాట మాట్లాడుతున్నావు. ప్రజల్లోకి వెళ్ళావంటే కనుక మాట సరైంది కాదు. నీతో ఉన్న వాళ్ళు చెప్పలేరా నీ గురించి? నువ్వు ఎలా మాట్లాడుతున్నావా, ఎలా జోకులు వేస్తున్నావా, ఎలాంటి బతుకుతున్నావా, ఎలాంటి జీవితం నీకు ఉన్నదా? అందుకే తన జీవితంలో పాపానికి బలైపోయాడండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మనిషి జీవితంలో వాటిని అర్థం చేసుకోలేని జీవితం కొనసాగించినప్పుడు ఏ మనుషుడైనా సరే అంతేనండి. వాటిని అర్థం చేసుకుని సరి చేసుకుంటే మనిషి జీవితంలో కొంచెం మార్గం తెప్పరిల్లుతుంది. ఆత్మ సంబంధంగా జీవించే మార్గంగా ఉంటుంది. ఆత్మ సంబంధంగా కొనసాగించే అనుభవాలు ఉంటాయి. నేను సేవకుడు కదా గుర్తు చేస్తున్నాను మీకు. ఆత్మ సంబంధంగా మన కుటుంబ వ్యవస్థ నడవాలంటే ఎన్ని సంవత్సరాలు కాదు మనకు ముఖ్యము. మనం ఎలాగా ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నామా, ఆ నేర్పడతనంగా జీవిస్తున్నామా, ఈ అనుభవం కలిగి మనం ఉంటున్నామా, ఈ అనుభవం మన జీవితంలో పనిచేస్తూ ఉందా? ఇది మన వ్యక్తిగత జీవితంలో మనం తెలుసుకోవాలండి. అందుకే పిల్లలు ప్రతిదీ గమనిస్తారు, ప్రతిదీ అర్థం చేసుకుంటారు. పిల్లలకి ఏం తెలుసండి వాస్తవానికి? భార్యాభర్తలు గట్టిగా మాట్లాడుకుంటే వెంటనే దగ్గరకు వచ్చి చూసి అంతవరకు నవ్వుతున్నవాడు నెమ్మదిగా మౌనం అయిపోతాడు. వానికి ఏమర్థం ఏంటంటే అర్థం చేసుకునే స్వభావం ఉంది వానికి. ఎందుకంటే కనుక ఆ మైండ్ వానికి చిన్నప్పటి నుంచి దేవుడు ఇచ్చాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి జీవితమైనా ఆత్మ సంబంధంగా నడిపించాలి, ఆత్మ సంబంధంగా మన పిల్లలకు నేర్పించాలి, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఉద్దేశం చాలా ఉంది. ఆ ఆత్మ సంబంధంగా ఉన్న కుటుంబాల్లో ఏదైనా దేవుడు వారి పట్ల దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఇష్టపడతాడండి. బాగా గమనించండి, నా వైపే మీరు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు దేవునికి బాగా అనుకూలమైన వాడు. బాగా వినాలి నా మాటలు. ఒక చక్కటి కుమారుని కన్నాడు. కానీ దేవుని పేరట సొలొమోను అని పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడండి? నోరు తెచ్చి చెప్పండి గట్టిగా. సొలొమోను అని పెట్టాడు. దేవుడు ఏం చేశాడంటే, తను ఒక తండ్రి గనక, తన ప్రయాస గనక ప్రేమతో కన్నబిడ్డలకు మంచి పేరు పెట్టుకోవాలని చెప్పి సొలొమోను అని పెట్టి చక్కగా దీవెనకరంగా ఉంచి, అంతలోనే దేవుడు ప్రవర్తన పంపాడు. అంతలోనే ప్రవర్తన దగ్గరకు వచ్చి ఇతని పేరు సొలొమోను కానే కాదు. చూసారండి, అంటే మనం పెట్టుకున్న పేరు అనుభవం వేరు, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అనుభవము వేరు. అది 2వ సమూయేలు గ్రంథం చూడండి మీరు ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 25వ వాక్యం గమనించండి మీరు ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 25వ వాక్యం చదవగలుగుతారమ్మా ఎవరన్నా? యెహోవా అతన్ని ప్రేమించి యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని పేరు పెట్టాడు. అంటే ఇతడు యెహోవాకు ప్రియుడు అని కింద పుట్ల. ఇతడు యెదిద్యా అంటే యెహోవాకు. ఇప్పుడు మన సుకుమారుడు కూడా యెహోవాకు ప్రియుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరికి ప్రియుడు? ఆయనేమో యెహోవాకు ప్రియుడుగా మార్చుకున్నాడు. ఇదిగో నేను చెప్తున్నా, సుకుమారుని కూడా యెహోవాకు నిత్యం ప్రియుడుగా ఉండును గాక. సుకుమారుడు యెహోవాకు ఎప్పుడు సమీపంగా ఉండును గాక. ఆయనకు ప్రియమైన కుమారుడుగా ఉండును గాక, ప్రియమైన సుకుమారుడుగా ఉండును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాగున సుకుమారుని యెహోవాకు ప్రియుడుగా మార్చును గాక. చూడండి నా మాటలు బాగా గమనించాలి. దేవుడు ఈ సొలొమోను రాజుకు చక్కగా దైవ సేవకుని పంపి ఇతడు యెహోవాకు ప్రియుడు అని చక్కగా నామకరణం చేసి దీవించాడు. అంటే ఇతడు యెహోవాకు ప్రియుడు. నిజమేనండి, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఒక దైవ సేవకుని పంపి ఇలాంటి మార్పు కలుగజేస్తున్నాడంటే దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం చాలా విలువైంది. మీరు గమనించండి, అక్కడ ఇతడు దేవునికి మాత్రమే ప్రియుడు, మనుషులు కాదు.
ఏందండి? మనుషులకు కానే, బైబిల్ రాయబడింది అక్కడ, యెహోవాకు మాత్రమే ప్రియుడు, మనుషులు కానే. మనం అనుకుంటాం ఆ అన్న ఆ అన్నకు ప్రియుడు, ఈ అక్క ఈ అన్నకు ప్రియుడు, వీళ్ళు మనుషులకు ప్రియులు. ఈయనైతే దేవునికి మాత్రమే ప్రియుడు. నేను అంటాను, మనమందరము యేసయ్యకు ప్రియుడుగా ప్రియురాలుగా ఉండే కృప దయచేయును గాక. లోకానికి కానే కాదు, యేసయ్యకు మాత్రమే ఇతడు నా ప్రియుడు, యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ప్రియురాలు. ఆత్మ సంబంధంగా జీవించే దేవుని పేరిట ఒక దీవెనకరమైన నామకారణం, ఒక దీవెనకరమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధంగా జీవించే ఉద్దేశం, కారణం ఏమిటంటే దేవుడు అతన్ని ప్రేమించాడు కాబట్టి అతని చక్కటి నామకరణం చేసి దేవుడు చక్కటి దీవెన అందించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యెహోవాకు ప్రియుడుగా ఉంచుకున్నాడు కాబట్టి అతని ద్వారా నూతనంగా ఒక మందిరాన్ని కట్టించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కూడా మందిరం కట్టలేదు, నా మందిరాన్ని ఎందుకంటే నాకు ప్రియుడు అని చెప్పి ఒక చక్కటి దేవుని సన్నిధిని, దేవాలయను ఆత్మ సంబంధంగా ఆయన నివసించడానికి, ఆయన జీవించడానికి, ఆయన ఉండడానికి ఈ వ్యక్తితో, యెహోవాకు ప్రియుడిగా జీవించగలిగిన వ్యక్తితో, ఈ సొలొమోను రాజుతో ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధిని కట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దావీదుతో కూడా కట్టడానికి ఇష్టపడలేదండి. ఎందుకంటే తన జీవితంలో దేవునికి ప్రియుడిగా జీవించడం ప్రారంభించాడు కనుక దేవుడు అతని ఇష్టపడి అతని ద్వారా ఒక పునాది వేసి దేవుని సన్నిధి కట్టడానికి, ఆత్మ సంబంధం దేవాలయం కట్టడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు కూడా ఆత్మ సంబంధంగా దేవునికి ఒక ప్రియుడుగా ఉండగలిగితే, నిన్ను ఆత్మ సంబంధంగా ఒక దేవుని పని చేసే వ్యక్తిగా, దేవుని పనిముట్టుగా, ఆత్మ సంబంధంగా ఉండే వ్యక్తిగా నా దేవుడు నడిపిస్తాడు. మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో ఎలా నడుచుకుంటున్నావు? యెహోవాకు ప్రియుడిగా ఉండగలుగుతున్నావా? ఆయనకు ప్రియమైన వ్యక్తిగా జీవించగలుగుతున్నావా? ఆయన పనిముట్టుగా నీ జీవితం సాగుతుందా? ఆయన పని చేసే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రభు ఎందుకో కోరుకుంటున్నాడు, నువ్వు ఆయన సన్నిధి కట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిని దేవుడు కట్టడానికి మనకందరి కృప దయచేయును గాక. అందుకే ఆ రోజు యెహోవాకు ప్రియుడిగా మలుపుకున్నాడు. ఆయన పనులు ఎన్నో కొనసాగించి, ఈరోజు యేసయ్య పనులు ఎన్నో ఉన్నాయండి. యేసయ్య పనులు ఎన్నో అనుభవాలు ఉన్నాయండి, ఒక్కటి కాదండి. యేసయ్య పనులు చేసేవారిగా మన జీవితంలో ఉండాలండి. యేసయ్య పని చాలా విలువైందండి. యేసయ్య పని అంటే యేసయ్య మాటలు చెప్పడం, యేసయ్య సువార్త చెప్పడం, అనేకులను యేసయ్యకు ప్రియులుగా మార్చటం, ఇలాంటి పనులు మనం యేసయ్య పని చేసేవారిగా యేసయ్య సన్నిధిని అనేకులు ఆ పరలోక రాజ్యానికి ఆత్మ సంబంధం కట్టబడేలాగా ఇలాంటి మనసు మన జీవితంలో ఉండాలని ఒక సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం కూడా యెహోవాకు ప్రియులుగా దేవుడు మార్చును గాక. మరి ముఖ్యంగా ఎవరు మారాలి? సుకుమార్ ఎవరికి ప్రియుడు? చెప్పండి. యెహోవాకు ప్రియుడు సుకుమారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సుకుమారు పడుకున్నాడా? కొద్దిసేపట్లో సుకుమారుడు చక్కగా కేక్ కట్ చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి 10 నిమిషాల్లో మన కార్యక్రమం ముగించుకుంటాం, కేక్ కట్ చేసుకుంటాం. అందరికి భోజనం ఏర్పాటు చేశారు కదక్క, మీకు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఆమేన్ చెప్పగానే ప్రార్థన చేయించుకపోయినా ముందు భోజనం చేయండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎందుకంటే ఈ చలికి కూడా చక్కగా కూర్చున్నారంటే మీరు మంచి బిడ్డలు, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. భయంకరమైన చలిలో ఈ వణుకులో మీరు ఉన్నారంటే కేవలం మీరు యేసయ్యకు ప్రియులుగా ప్రియురాలుగా మార్చును గాక. మిమ్మల్ని అలాగూ దీవించును గాక. అలాంటి ఉద్దేశం దేవుడు అనుగ్రహించును గాక. బైబిల్లో మనం ప్రియుడుగా మారాలి అంటే 1-2 విషయాలు, చిన్న విషయాలు మీకు చదివి వినిపిస్తాను, ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. 10వ అధ్యాయము 19వ వాక్యం. ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు అంటున్నాడు, నీవు బహుప్రియుడవు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరితో అంటున్నాడు? ఇక్కడ ఉన్నారు అందరూ. ఎవరితో అంటున్నాడు? దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు?
ప్రార్థన చేస్తున్న అనుభవంలో దేవుని వాక్కొచ్చి నీవు బహుప్రియుడవు, నీకు శుభము కలుగునుగాక. లోక సంబంధంగా ఉన్నవారితో చెప్పలేదు, ఆత్మ సంబంధంగా ఈ దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వాక్కొచ్చి దేవుడు వచ్చి నువ్వు బహుప్రియుడవు, నీకు శుభమగునుగాకని ధైర్యపరచడము, చక్కగా శుభవచనం చెప్పటము. ఎందుకయ్యా ఇతనికి ఇలా ధైర్యపరచడము, ఇలా ప్రియుడిగా మారుతున్నాడంటే ఇతనిలో ప్రార్థించే అనుబంధం ఉంది. ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, ప్రార్థించే అనుభవం ఉంటుందో వారినంటే దేవుడు బహుప్రియుడుగా మార్చుకొనుగాక. ఇప్పుడు మీరంతా యేసయ్యకు ప్రియుడుగా ఉండాలి ఆశ ఉందా? ఆశ ఉన్న వాళ్ళంతా కూడా చెప్పాకి తెలుగు చెప్పండి. మళ్ళీ మీరందరూ ఇప్పుడు ఏం చేయాలి? బిర్యానీ తినాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. చూడండి, మీరు కొందరు గమనించండి, ప్రార్థన అనేది చాలా విలువైంది. ప్రార్థన చేయటం అనేది చాలా గొప్పది. ఈరోజున ఈ దానియేలు దేవునితో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అనేక విషయాలు, దేవుని దర్శనము, దేవుడు మాట్లాడటము, దేవుడు పలకరించడము, నీవు బహుప్రియుడవు అని చెప్పడము, ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే దేవునితో ప్రార్థించే ఆత్మ సంబంధమైన ఉద్దేశం, ఆత్మ సంబంధమైన అనుభవాలు. ఈరోజున మనం దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నాం. ప్రార్థించే వారిగా ఉంటే దేవునికి బహుప్రియులుగా ఎందుకు మారమండి? బహుప్రియులుగా ఆత్మ సంబంధంగా శుభవచనాలు మనకి ఎందుకు అందించడండి? పాట పాడమంటే పాడతాం, ఆమె చెప్పండి. ఏం పాడమంటే? పాట పాడమంటే ఎంత చక్కగా పాడతారో చూశారండి. ప్రార్థన చేయమని కొంతమంది చెప్పామనుకో, అది మీరే చేసుకుని అన్న. ఏందది? రావయ్యా ప్రార్థన చేద్దాం అంటే నెక్స్ట్ వారం చేస్తాను. ఇటు ఎన్ని వారాలు ఇంకా కొంతమందిని చూస్తుంటాను. మళ్ళీ ఎన్ని వారాలు ఇట్లా అంటే కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ప్రార్థన చేయలేకపోతున్నారు. ఏదైనా చేయగలుగుతారు కానీ ఏ పనైనా చేయగలరు, కానీ ప్రార్థన చేయని ఉద్దేశం చాలామంది జీవితంలో ఉంది. కొందరు చూడండి, ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేసే అనుభవం ఉండదు, మళ్ళీ ఎన్నెన్నో టాలెంట్లు ఉంటాయండి, కానీ వీళ్ళకు ప్రార్థించగలిగిన ఆత్మ సంబంధమైన ఉద్దేశం లేదు, ప్రార్థించగలిగిన ఆత్మ సంబంధమైన మనసు లేదు. నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు బహుప్రియుడవు అనగలుగుతున్నాడు. ప్రార్థించే ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు, ప్రార్థించే ఉద్దేశం నీలో ఉన్నప్పుడు బహుప్రియుడవు అని దేవుడు చెప్పగలుగుతున్నాడు. అందుకే మనిషి జీవితంలో ప్రార్థించగలిగిన లక్షణం అనేది చాలా విలువైంది. అందుకే దానియేలు ప్రార్థన చేయగలిగాడు. ప్రార్థనతో ఒక సహవాసం, ప్రార్థనతో ఒక ఆత్మ సంబంధంగా జీవించటం. ఈరోజు నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, బహుప్రియురాలుగా నువ్వు మారాలంటే నీ జీవితంలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థించే అనుభవం అనేది చాలా విలువైంది. మన పిల్లలకు నేర్పించాలి, మనం నేర్చుకోవాలి, మన కుటుంబం అలాగే ఉండాలి. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం అందరము ప్రార్థించేవారుగా దేవుడు ఉంచునుగాక. ఇదిగో ఈ కూడికి వచ్చిన మనల్ని ప్రార్థించేవారుగా దేవుడు ఉంచునుగాక. ఆయన బహుప్రియుడవు అని మనల్ని పిలుచునుగాక. అవి శుభవచనం మన జీవితంలో ఉండునుగాక. అలాంటి అనుభవాలు యేసయ్య మనకు దయచేయునుగాక. అలాంటి ఉద్దేశాలు దయచేయునుగాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో ఉండాలి. ఆత్మ సంబంధంగా ఇవి నేర్చుకోవాలి. లోక సంబంధంగా మన జీవితంలో ఏవి పని చేయు. ఆత్మ సంబంధంగా బైబిల్లో ప్రార్థన చేయటము, లేక బైబిల్ చదవటము, బైబిల్ ధ్యానించటము, అటు ఉద్దేశం కలిగి ఉండటము, వాటి లక్ష్యాలు కలిగి ఉండటము, దేవునికి బహుప్రియుడిగా మారటము. మిగతా ఎవరైనా ఉపయోగపడుతున్న ఈ జీవితంలో పనిచేస్తున్నాయా? లోకపరంగా లోకానికి సమీపంగా ఉంటుంది, కానీ ఆత్మ సంబంధంగా దేవుని సమీపంగా ఉన్నాయా? అలాంటి లక్ష్యాలు మన జీవితంలో ఉంటున్నావా? నిజంగా నేను కొందరు పిల్లలను చూస్తున్నానండి. ఆ పిల్లలు మళ్ళీ తల్లిదండ్రులు నేర్పుతున్నారో మరి సండే స్కూల్ నేర్చుకుని తెలియదు, కానీ గుక్కు పట్టుకోకుండా ఆత్మ సంబంధమైన వాక్యాలు చెప్పటము, ఆత్మ సంబంధంగా జీవించటము. వాడైతే మాకు మన సండే స్కూల్ పెడితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అక్షరం పూర్తిగా మాట్లాడటం రాదు. విశేషకాండము సంచరాకాండము అంటాడు వాడు. అయినా సరే వాడు ఆత్మ సంబంధంగానే ఆ వాక్యాలన్నీ గుర్తు చేస్తున్నాడు, మాట్లాడటం కూడా రాదు. అంటే కారణం ఏంటంటే పునాది వేసుకున్నాడు. మరి మన పునాది ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధంగా దేవునికి ప్రియులుగా మారుతున్నామా? ఆత్మ సంబంధంగా ఉంటున్నావా? ఆత్మ సంబంధం జీవితం మన జీవితంలో ఉంటుందా? ఇది మనం తెలుసుకోవాల్సిన ఉద్దేశం అండి.
కానీ కొంతమంది జీవితంలో ఇవి నేర్పించకుండా సెల్ ఫోన్ చేతిలో పెట్టి ఏదేదో నేర్పిస్తున్నారు. నొక్కుతూ ఉంటే తల్లి పక్కన ఏం మురిసిపోతుంటుందో, అబ్బా ఏం మురిసిపోతుంటుందో. తండ్రి గారి పక్కన చూద్దాం, వాడు ఇటు పట్టుకొని చీపురు పుల్ల ఇటు అంటనే ఉంటాడు. ఈమె తెలియకపోయినా వాడు నొక్కి చూపిస్తుంటాడు వాళ్ళ అమ్మకు. ఎంత మురిసిపోతుందో. ఒకరోజు నాకు చెప్పిన విషయం ఏంటంటే, అన్న వీని గురించి ప్రార్థన చేయను. ఏమంటే వాడు సెల్ ఫోన్లో ఆట ఆడి వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే చూసారండి. కారణం ఏంటంటే కనుక మనసు మైండ్ పని చేయనే. ఏం ప్రయోజనం అండి? ఇవి ప్రయోజనాలు ఉన్నాయా? నేను అంటాను, మనం ప్రార్థన చేయాలి, మన పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు మన జీవితంలో ఉండాలి. ఆత్మ సంబంధమైన తలంపులు ఉండాలి. ఒకవేళ ప్రార్థించే వ్యక్తి అయినా, బైబిల్ చదివే వ్యక్తి అయినా, నువ్వు పడుకునే నిద్రపోతున్న నిద్రలో కూడా ప్రార్థనాపూర్వకంగానే ప్రార్థనా అనుభవాలే ఉండాలి. అదే తలంపు నీ జీవితంలో రావాలి. ఎందుకు రాదండి? ఆత్మ సంబంధంగా మనం జీవిస్తే, ఆత్మ సంబంధంగా కొనసాగిస్తే దేవుడు కూడా వారికి ఇష్టపడతాడండి. సమయంలో చిన్నపిల్లవాడండి, దేవుని మందిరంలో ఉన్నాడండి, ఆత్మ సంబంధంగా ఉంటున్నాడండి, ప్రార్థన చేసుకుంటాడండి, చక్కగా ఉంటాడని బలిపీఠం దగ్గర. దేవుడు అతన్ని సమీపించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు జరగబోయే విషయాలు చెప్తున్నాడు. ఎందుకంటే అతను నేర్చుకుంది ఏందయ్యా దేవుని మందిరంలో అంటే ప్రార్థన చేయటం. ఎన్నో పరిచర్య ఉంది, పరిచర్య చేస్తాడు, ప్రార్థన విలువైనదిగా తీసుకొని ఆత్మ సంబంధంగా కొనసాగిస్తాడు. అందుకే దేవుడు అతనికి సమీపించి అతనితో మాట్లాడి ఆ సంఘాన్ని గురించి జరగబోతున్న విషయాలు చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటంటే కేవలం ప్రార్థన. ఈ రోజున కూడా నీ పిల్లలను గురించి, నిన్ను గురించి మంచి ప్రార్థనా పరురాలు, చక్కగా ఆత్మ సంబంధంగా ఉంటారు. ఈ కుటుంబం గురించి చెప్పుకునే, సాక్ష్యం చెప్పుకునే కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. దేవుడు మనకందరికి సహాయం చేయును గాక. అలాంటి ఉద్దేశం దేవుడు నెరవేర్చును గాక. దేవుడు మన అందరిని బలపరచును గాక. అందుకే దేవుడు ప్రార్థించే వారందరూ యేసయ్యకు బహుప్రియులుగా మార్చును గాక. ఇలాంటి మనసు దేవుడు మనకందరికి అందించును గాక. ఇప్పుడు మనకందరికి దేవుడు ప్రార్థించే ఆత్మనిచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం అందరం యేసయ్యకి ఎవరము? ఏంటంటే యెహోవాకు చక్కగా ప్రియుడము, ప్రియురాలం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన మనకు ఎప్పుడు సమీపంగా అలా ఉండును గాక. అలా ప్రార్థించే ఆత్మ దయచేయును గాక. అలా ప్రార్థించే మనసు దేవుడు మనకు అందించును గాక. అదే సందర్భంలో మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో అంట బైబిల్లో మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త మనం ముగించుకుందాం. మత్తయి సువార్త మనం 3వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం. 3వ అధ్యాయము 17వ వాక్యం. మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే తండ్రి బాప్తిసం పొందాడో పరలోకపు తండ్రి, ఈయనే నా ప్రియమైన, అంటే బాప్తిసం ఎప్పుడైతే పొందుతావో దేవుడు నీకు ప్రియమైన కుమారుడిగా పేరు పెట్టును గాక. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనే నా ప్రియమైన కుమార్తె. ఎందుకంటే నీ జీవితంలో ఒక మనసు మారినప్పుడే, ఆత్మ సంబంధంగా జీవించినప్పుడే, బాప్తిసం పొందినప్పుడే దేవుని స్వరం నువ్వు వింటున్నావు. నాకు బహుప్రియుడు, ఇతను నా ప్రియ కుమారుడు. దేవుని కుమారుడుగా ఆత్మ సంబంధంగా జీవిస్తున్న వ్యక్తిగా ఎప్పుడు మారుతున్నావు అంటే బాప్తిసం పొందినప్పుడు. అప్పుడే ఆకాశం నుంచి ఆకాశం తెరవబడి ఒక పావురం వలె వచ్చి దేవుని ఆత్మ అతని మీద వాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. నీ యందు యేసయ్య ఆనందించాలంటే నువ్వు మనసు మార్చుకొని బాప్తిసం తీసుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో, మనసు మార్చుకుంటావో, యేసయ్య అంటున్నాడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసయ్యే మన కుటుంబం యందు ఆనందించును గాక. యేసయ్యే మన పిల్లల యందు ఆనందించును గాక. అలాగూ చక్కగా బాప్తిసములు పొందే దేవుడు కృప మనకందరికి దయచేయును గాక. ఎప్పుడైతే పొందుతావో ఒడ్డుకు రాకముందే దేవుని పట్ల యేసయ్య ఆనందించే కృప దయచేయును గాక. బాబు పాస్టర్ గారండి, యేసయ్య నా యందు ఎప్పుడు ఆనందిస్తున్నాను వాళ్ళ ఉంటే కనుక ఏమైనా చేయి పైకి తెలుగు చెప్పండి. బాబు పాస్టర్ గారండి, యేసయ్య ఎప్పుడు నా యందు ఆనందిస్తున్నాడు అన్న వాళ్ళు ఉంటే చేతుల పైకి తెలుగు చెప్పండి.
ఏందండి? ఏం సమాధానం చెప్పరేంటండి? అంటే మీకు డౌటా? యేసయ్య నా యందు లేడనుకుంటున్నారా? బాప్తిసం పొందిన చేతుల పైకి తల్లి చెప్పండి. అయితే నిజమైన బాప్తిసం కాదా? డౌట్ నాకు తెలిసి నిజమైన బాప్తిసం. అందుకే ఒకడు గారడి సీమోను ఉన్నాడు. తెలుసా? ఏ సీమోను? గారడి సీమోన్. గారడి సీమోన్ అంటే గారడి వ్యవహారం చేస్తాడు, మాయవారం చేస్తాడు. ఈ గారడి సీమోను అంట మారు మనసు లేని బాప్తిసం పొందాడంట. ఏ బాప్తిసం అండి? మరి ఇట్టటోని ఎందుకు దేవుడు ఆనందిస్తాడా? ఏం చూస్తామని చెప్పు సమాధానం. ఇట్టటోని దేవుడు ఆనందిస్తాడా? ఎందుకంటే మారు మనసు లేని బాప్తిసం పొందాడు. అంటే వీడు బాప్తిసం పొందింది ఎందుకంటే ఆ సీరియల్ లైన్లో కూర్చోడు పరిశుద్ధాత్మ పొందడానికి. పరిశుద్ధాత్మ వరం కొనడానికంట ఎంత డబ్బు కావాలో చెప్పా. అంటే ఇతను మారు మనసు రియల్గా లేదు. అందుకే దేవుడు ఇతను యందు ఆనందించలేకపోతున్నాడు. నువ్వు నిజంగా మారు మనసు పొందగలిగితే, నిజంగా నువ్వు బాప్తిసం పొందగలిగితే, ఆత్మ సంబంధంగా జీవించగలిగితే నా ప్రభు నీ యందు ఆనందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మన జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుందా? ఇలాంటి ఉద్దేశం ఉంటుందా? ఎందుకు మన యందు ఆనందించలేకపోతున్నాడు? గల కారణం ఏమిటి? మనం ఏమన్నా మారు మనసు లేని బాప్తిసం పొందామా? మారు మనసు లేని తలంపు మన జీవితంలో ఉందా? అలాంటి అనుభవాలు ఉంటే కనుక దేవుడు మన యందు ఆనందించడం వాక్యము తెలియజేస్తుంది. మనం అలాంటి అనుభవాలు ఉండకుండా నిజముగా బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిసం పొందిన వెంటనే యేసయ్య ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను అలాగున మన కుటుంబాల యందు యేసయ్య ఆనందించును గాక. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మా యందు ఆనందిస్తున్నాడు అని వాళ్ళు చెప్తే అంటే అంతలోకి మళ్ళీ ఏం తెలిసింది మీకు? నాకు అర్థం కాలేదు. ఇందాకేమో అలా అన్నారు, ఇప్పుడేమో అలా అంటే మీరు గమనించి, అంటే కొంతమంది ఏంటంటే కనుక డౌట్ పడుతూ ఉంటారు కొన్ని విషయాల్లో. ఎందుకంటే బాప్తిసం పొందాను కదా, మొన్నే కదా నేను ఆ పోట్లాట పెట్టుకుంది, మొన్నే కదా మరి జుట్టు పట్టుకుని కొట్టుకుంది, మళ్ళీ చెప్తే పక్కన నా వైపు ఏమైనా అనుకుంటుందేమో. ఎందుకంటే దాన్ని ఏమైనా సాధించగలుగుతున్నావా? ఏం సాధిస్తున్నావు అంటే ఆత్మ సంబంధంగా దేవుడు మన యందు ఆనందించి కృప దయచేయును గాక. అలాంటి బిడ్డలుగా మనల్ని అందరినీ తీర్చును గాక. అందుకే వాక్యం చెప్తున్నారైనా, వాక్యం వింటున్న మీరైనా మనం అందరం యేసయ్యకు ప్రియ కుమారులము. ఆమేన్ చెప్పండి. మనతో కూడా యేసయ్య ఆనందించును గాక. మనం ప్రార్థన చేస్తే ఆనందిస్తాడు, మనం బాప్తిసం పొందిన వెంటనే ఆనందిస్తాడు. ఇలాంటి మనసు యేసయ్య మనకు దయచేయును గాక. బైబిల్ రాయబడింది, ఒక్కరు రక్షింపబడితే పరలోకమంది దేవదూతలు చూశారండి. దేవుడే కాదండి, దేవదూతలు కలిసి ఆనందించును గాక. ఈ ఆనందం ఎల్లప్పుడూ ఉండును గాక. అందుకే మారు మనసు లేక బాప్తిసం పొందాలి ఉంటే ఎవరన్నా యేసయ్య యందు మనం మారు మనసు పొంది బాప్తిసం పొందితే యేసయ్య మన గుడారంలో ఎప్పుడూ ఆనందిస్తాడు. కొందరు అంటారా, అన్నయ్య మీరేమైనా చెప్తారు, మా ఇంట్లో అసలు ఆనందమే ఉండదు అన్నయ్య. ఏముండదంట? మరి ఏం లేకపోతే, ఆనందం లేకపోతే ఏంటండి? చెప్పండి, మీరు చెప్పండి. ఆనందం లేకపోతే ఇంకేముంటుంది? ఇది నేను అంటాను, ఇవన్నీ యేసయ్య దూరం చేయును గాక. యేసయ్య మన గుడారంలో ఆనందించే భాగ్యము దయచేయును గాక. అలాంటి కుటుంబాలుగా ఇదిగో ఈ అంబవరంలో మన బిడ్డలందరినీ ఉంచును గాక. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఆనందం యేసయ్య మనతో కూడా ఆనందించి కృప దయచేయును గాక. ఇదిగో ఈమె నా ప్రియకుమార్తె, ఈయన నా ప్రియకుమారుడు, వీళ్ళైంది నేను, ఈ కుటుంబం ఏంది నేను ఆనందిస్తున్నాననే ఆ శబ్దం మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండును గాక. అలాంటి ఉద్దేశాలు దేవుడు మనకు దయచేయును గాక. అందుకే నేను చెప్తాను, యేసయ్య ఇదిగో ఈ కుటుంబం ఎందుకు కూడా దేవుడు ఎల్లప్పుడూ ఆనందించును గాక. మరి ముఖ్యంగా సుకుమారుడు, ఏమారండి, సుకుమారుడు పట్ల యేసయ్య ఆనందించును గాక. ఎందుకంటే ఈ బిడ్డ పట్ల దేవుని సంకల్పం ఉంది. సొలొమోను రాజు పుట్టాడు, దావీదు పేరు పెట్టాడు, వెంటనే ప్రవర్త వచ్చి ఇతను యెహోవాకు ప్రియుడు. ఆశ్చర్యం కదండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, సంవత్సరం తర్వాత పుట్టినప్పటి నుంచే యెహోవాకు ప్రియుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సుకుమారుడు పుట్టినప్పటి నుంచే యెహోవాకు ప్రియుడు. ఆయన ఎత్తుకుంటాడు, ఆయన ఆనందింపజేస్తాడు, ఆయన ఒక్కసారి మీరు గమనించండి, పిల్లలను ఉయ్యాలు వేస్తారు, ఏ మనిషి ఉండడు అక్కడ, పైకి చూసుకుంటూ ముసి నవ్వుతూ ఉంటారు. ఏమ్రా ఎవరన్నా ఉన్నారంటే ఎవరు అక్కడ? దేవుడు ఆనందింపజేస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ పిల్లలతో దేవుడు ఒక సంబంధం కలిగి ఉంటాడు. దేవుడు అంటాడు, చిన్న బిడ్డలనంట ఎత్తుకొని కౌగిలించి హస్తము చాపి వారిని దీవించునుగాక.
అంటే కొన్ని సందర్భాల్లో ఒక తల్లిగా తండ్రిగా మనకు బాధ్యత ఉంటుంది ఉండకపోవచ్చు, కానీ యేసయ్య అంట ప్రతి విషయంలో బాధ్యత వహిస్తాడంట. ప్రతి విషయంలో బాధ్యత వహించి మన పిల్లల పట్ల ప్రతి క్షణం అండి. ఎందుకంటే ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడతాడండి, ఎన్నో తప్పించాలని ఆశపడతా ఉంటాడండి. ఎందుకంటే ఆయనకు ప్రియుడుగా ఉన్న పిల్లల పట్ల ఎంత సంకల్పమైన దేవుని నెరవేర్చుకుంటాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, మీరు గమనించండి. ఒక తల్లి నాతో అంటది, అన్న బాత్రూంలో స్విచ్ చేసి హీటర్ పెట్టేసి వచ్చానన్నా. వాడు చిన్నోడు తెలియక పోయి చేయి పెట్టాడు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళానన్నా, కరెంటు పోయిందన్న. యేసయ్య ఆ బిడ్డతో కూడా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే నీకంటే ముందు స్విచ్ ఆయన చేతిలో ఉంది, ఆన్ చేయగలుగుతాడు. ఏం మాట్లాడంటే అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అంటే ఈమె పరిగెత్తుకుంటే వెళ్ళేలోగా యేసయ్య ఏం చేశాడంటే కరెంటు మొత్తం ఆగిపోయింది. చూశారండి. అందుకేనండి ఆయనకు ప్రియుడుగా, ఆయనకు ప్రియురాలుగా మన కుటుంబ వ్యవస్థ ఉండును గాక, మన పిల్లల జీవితం ఉండును గాక, మన కుటుంబంలో అలాంటి తలంపు ఉండును గాక. అందుకని మనం అందరం యేసయ్యకి అలా ఉండాలనే వాక్యం తెలియజేస్తాం. ఒక చిన్న వాక్యం చదువు ముగిస్తాను నేను. యోహాను పత్రిక 3వ పత్రిక చూద్దాం ఒకసారి. 3వ పత్రిక 2వ వాక్యం చూడండి అక్క. యోహాను పత్రిక 3వ పత్రిక 2వ వాక్యం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుచు సుఖముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అని చదవండి అలాగే. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనకు ప్రియులైన మనం అందరం ఏం చేయాలి? సత్యాన్ని అనుసరించాలి. ఏమనుసరించాలండి? మన జీవితంలో ఎప్పుడు సత్యం అనుసరించే ఆ గుణం ఉంటే ఆయనకు ప్రియుడుగా మార్చబడే కృప దయచేయును గాక. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే కారణం ఏంటంటే ఈ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే మన ఆత్మ ప్రతి క్షణము వర్ధిల్లును గాక. ప్రతి విషయంలో ఆత్మ సంబంధంగా సత్యం అనేది మన పిల్లలకు నేర్పించాలి, మనం నేర్చుకోవాలి. సత్య సంబంధులుగా ఉండాలి, ఆత్మ సంబంధులుగా ఉండాలి. అనేక విషయాలు మనం సాక్షిగా ఉండాలని నేను సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలందరినీ ప్రియులుగా మార్చుకుంటున్నాడు. ఒకటి ప్రార్థించేవారిగా ఉండాలి, తర్వాత బాప్తిసం పొందేవారిగా ఉండాలి, సత్యాన్ని బోధిస్తూ నడుచుకునేవారిగా ఉండాలి. ఇలాగుంటే మనం అందరం యేసయ్యకు ప్రియురాలుగా నడిపించును గాక. ఇదిగో ఈ కుటుంబం విషయం కానీ, ఇక్కడ కూడి ఉన్న వారందరి విషయం కానీ యేసయ్య మనకి ఎప్పుడు అలా తోడై నడిపించును గాక. అలాంటి దీవెన దయచేయును గాక. అలాంటి చక్కటి ఆశ్చర్యమైన కార్యాలు చేయును గాక. ప్రార్థన ఆత్మతో నింపును గాక. బాప్తిసం పొంది ఆయనకు ప్రియుడిగా మార్చబడును గాక. సత్యాన్ని అనుసరించుటకు దేవుడు సహాయము చేయును గాక. ప్రభు ఈ చిన్న వాక్యము దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన కొడికలో పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. మనలందరినీ ఆయనకు ప్రియమైన వ్యక్తులుగా ప్రభు మార్చేందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ ప్రార్థన కూటం పెట్టిన కుటుంబాన్ని కూడా దేవుడు బలపరిచి దీవిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ అంబవరం గ్రామాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన ప్రతి మాట ఆత్మ సంబంధంగా మనందరం జీవించే భాగ్యము మనకు దయచేస్తున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనవలన్నీ అంగీకరించి త్రియేకనాథుడు యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. శుద్ధుడమైన మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. కృప కలిగిన దేవుడవు, శక్తి కలిగినటువంటి దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో మా బిడ్డలను ప్రేమించి నాయన కుటుంబాన్ని ప్రేమించి నా తండ్రి మీకు స్తోత్రం. కుటుంబంలో మీరు ఎన్నో ఉపకారాలు మేలులు చేసి ఉన్నారని తండ్రి మీకు స్తోత్రం నాయన. ప్రేమించి మంచి కుమారుడిని మీరు ఇచ్చారని, ఆ కుమారుడికి తండ్రి సంవత్సరం నాయన అంతా కూడా ఆశీర్వాదకరంగా మీరు నడిపించారని, మరొక్క సంవత్సరము తండ్రి దయాకిరీటంగా ధరించారని ప్రభువా, ఇదిగో కృతజ్ఞత గలవారై ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రము నాయన. ఇదిగో ఈ కూడికనంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందులకై స్తోత్రం.
కూడి వచ్చిన ప్రజలతో, దూరాన సమీపాన ఉన్నటువంటి ప్రజలందరితో మీ దాసుని నోట మీ మాటలు ఉంచి ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన, మీరిచ్చే స్వాస్థ్యమును, మీరిచ్చే బహుమానమును ఏ విధముగా నాయన పెంచాలో తండ్రి, ఏ విధముగా ఉండాలో మీరు మాట్లాడుతూ వచ్చినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, నీ బిడ్డలు మీ ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలందరూ కూడా మీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలని, సౌందర్యంగా ఆశీర్వాదకరముగా అనేకులకు దీవెనకరంగా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి. అలనాడు దావీదు భక్తుడు ప్రభువా తనకు కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు, సొలొమోను అని పేరు పెట్టినప్పుడు తండ్రి ప్రవక్తను పంపి మీరు నాయన అతడు యెహోవాకు ప్రియుడు యెతిద్యా అని పేరు పెట్టారు స్వామి. మీకు స్తోత్రాలు. అతడు మీకు ప్రియముగా బ్రతికి జీవించాలని నిర్ణయించి నాయన ఒక మంచి పేరును మీరు అనుగ్రహించారు ప్రభువా. నా తండ్రి మీకు స్తోత్రము నాయన. ఆ ప్రేయర్కు ప్రతిగానే అతడు జీవించినట్లుగా ఇదిగో నాయన మీ బిడ్డలందరూ కూడా ఆ విధంగా నా తండ్రి మీకు స్తోత్రం ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, నాయన పెట్టిన పేరుకు తగినట్లుగా ఆశీర్వాదకరంగా జీవించడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. దానియేలు కూడా బహుప్రియుడు అని మీరు సెలవిచ్చారు నా తండ్రి. మీకు స్తోత్రము నాయన. అతడు ప్రార్థించువాడు గనుక అతడు బహుప్రియుడుగా మారాడు ప్రభువా. మీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా అటు ప్రార్థన జీవితం కలిగి కుటుంబాలుగా మీకు ప్రియులుగా నాయన మీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. బాప్తిజం పొందినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను అతి ఆనందించుచున్నానని మీ లేఖనాల ద్వారా మిమ్మల్ని గూర్చి తెలియపరిచినట్లుగా ప్రభువా మీకు స్తోత్రం. నీ బిడ్డలను గురించి మీరు ఆనందించే వ్యక్తిగా ఉండాలని మీరు కోరుకున్నందుకు స్తోత్రం. నిజమే నాయన, ఈ భయంకరమైనటువంటి దినాలలో ఎవరు కూడా ఎక్కడ నాయన అయ్యా మీకు దూరం అయిపోకుండా మిమ్మల్ని ఆనందపరిచి సంతోషపరిచే వ్యక్తులుగా ప్రతి కుటుంబం మార్చబడేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. గాయువుతో మీరు చెప్పినట్లుగా ప్రియుడా నీ నాయన వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని నీ లేఖనాల ద్వారా తెలియచేసినట్లుగా నాయన మీరు సత్య ప్రవర్తన కలిగి సాక్షిగా బ్రతకాలని కోరుకున్నట్లుగా ఇదిగో మా బిడ్డలందరి కుటుంబాలు తండ్రి మీకు స్తోత్రము నాయన. అయ్యా గాయువు వలె తండ్రి ప్రతి విషయంలో వర్ధిల్లునట్లుగా, సత్య సంబంధులుగా మార్చబడేటట్లుగా, సత్య సాక్ష్యమును గురించి అనేకులకు వివరించున్నట్లుగా, సుఖముగా సౌఖ్యముగా బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ మాటలన్నీ మా బిడ్డల హృదయాల్లో మీరు స్థిరపరచండి. దూరాన సమీపాన ఎవరైతే ప్రభువా ఇంకా రక్షణ మారు మనసు లేకుండా ఉన్నారో వారందరికీ మిమ్మల్ని గూర్చిన వార్త విని నాయన వారి హృదయాలు తండ్రి తెరవబడి వారు కూడా రక్షణ పొందినట్లుగా నాయన వెత్తబడిన ఈ మాటలు వ్యర్థమైపోకుండా నీ ఆత్మకార్యాలు ఈ ప్రాంతంలో ఈ కుటుంబంలో జరుగునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా, చిన్న బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు ధరింపచేశారు. ఈ సంవత్సరం అంతా కూడా జ్ఞానమందు వయసు యందు మీరు వర్ధిల్లు చేసి మీ దయలో, మనుషుల దయలో, తల్లిదండ్రుల దయలో, సేవకుల దయలో వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. నీకు ప్రియుడుగా మార్చబడి అనేకులకు మహిమగా ఉండేటట్లుగా సమూయేలు వలె తండ్రి నా తండ్రి న్యాయాధిపతిగా, అనేకులకు ప్రవక్తగా నా తండ్రి అనేకులను అభిషేకించువాడుగా సమూయేలును మార్చినట్లుగా నీ బిడ్డను కూడా ఆ దిశగా మీరు ఆశీర్వదించి నవనూతనమైన మార్గాల్లో మీరు నడిపించమని వేడుకొనుచున్నాం. నా తండ్రి ఇంతవరకు కూడికను ఆశీర్వాదకరంగా జరిగించారు. ప్రతి విషయంలో మీరు మహిమ పొందారు. అందును బట్టి స్తోత్రం. మీ దాసుని ఇంకను మీరు బలపరిచి అభిషేకించి మీరు వాడుకొనమని వేడుకొనుచున్నాం. మీరు త్వరగా రాబోతున్నారు నాయన. కూడి ఉన్న ప్రతి వారు కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు సహాయం చేసి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన. సుకుమారును ప్రభా మీ కౌగిలో ఎత్తిపెట్టుకున్న తండ్రి అందుకు స్తోత్రం. వీరిని ఆశీర్వదించండి. ఈ మొదటి సంవత్సరం మీ దీవెన మెండుగా అనుగ్రహించి మీరు బలపరచమని, మా కళ్ళ ముందు గొప్పవాడుగా మీరు మార్చమని, చక్కటి నీకు ప్రియుడుగా మలుపు తిప్పమని ప్రార్థిస్తూ నీ సేవకుడుగా బిడ్డను మనసారా దీవిస్తున్నాను. మీరు ఎత్తుకుని ఆస్వాదించేందుకు స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో ప్రభా కేక్ కటింగ్ కూడా మీరు మహిమకరంగా సంతోషకరంగా జరిగించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.